ఓకే మై డియర్ మాస్టర్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఆనందపు అల 20వ రోజు అండి. యాక్చువల్గా నిన్న పంపాల్సింది పంపలేకపోయాం, ఎందుకంటే వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని నిబంధనలు విధించారు కాబట్టి ఇక రోజుకి ఒకే మంచి మాట, అంటే రోజుకు మంచి మాటలు ఒకే ఉదయం పూటే పంపిస్తాను. ఓకే, చూడండి, మన చుట్టూ ఉన్న వారిని హీనంగా చూడటం చాలా తేలిక. నా తండ్రి తాగుబోతు, నా మొగుడు కోపిష్టి, నా కొడుకు ఎందుకు పనికిరాని వాడు, అమ్మో నా అత్త గయ్యాళి పరమ రాక్షసి అంటూ కుటుంబంలో అందరినీ తప్పుపడుతూ ఉంటారు. నిజంగా మన గుండెల మీద చేసుకుని చెప్పుకుందాం, అసలు 24 గంటల పాటు మనం సరిగ్గా ఉండగలుగుతున్నామా? మనం ఒక దానిలో ఆనందం అయితే ఇంకొకరి ఆనందం మరొక దానిలో ఉంటుంది. అందరినీ ఒకే రకంగా చూడలేం కదా. ఇతరులను బాధ్యతగా నడుచుకోవద్దని అనటంలా, కానీ ఇతరుల అలవాట్లను బట్టి వారితో మన సంబంధం ఏర్పరచుకోవాలని అనుకోవటం ఎంతో హీనం. శంకరపిళ్ళై తన వద్దకు అడుక్కోవడానికి వచ్చిన భిక్షగాడితోటి, పాపం ఆ భిక్షగాడు, అయ్యా ధర్మం చేయండి అన్నాడు. ఓహో, ఎందుకు? డబ్బిస్తే నువ్వు వెళ్ళి తాగుతావు కదా అన్నాడు. అయ్యా, నేను తాగుబోతును కాదయ్యా, అసలు నాకు ఏనాడు అలవాటు లేదు అన్నాడు. ఆహా, అలాగైతే పేకట్టాడిపోతావు కదా. నా జీవితంలో నేను ఎన్నడూ అసలు పేకముక్కే తెలియదండి అన్నాడు. అయితే నువ్వు స్త్రీలోలుడివా? వ్యభిచార కొంపలకు వెళ్తావా? మా తల్లి మీద ఒట్టయ్యా, నేను అసలు ఇంతవరకు ఏ ఆడదాని దగ్గరికి పోలా. ఓ, అయితే నీకు వెంటనే ఒక 100 రూపాయలు ఇస్తాను, నాతో పాటు బయలుదేరా. ఎందుకంటే ఏ దురలవాట్లు లేనివాడు జీవితంలో ఏమవుతాడో నా భార్యకు చూపాలి అన్నాడట. ఈ విచిత్రమైన కథలో లాగానే ఎంతోమంది వారి కుటుంబాలకు నచ్చినట్లుగా నడుచుకోవటం లేదు. లాభం ఉంటే కలిసి ఉండటం, లేదంటే నిరాకరించడం అయితే అసలు అది కుటుంబం కానే కాదు. కుటుంబం అంటే ఏమిటి? దగ్గర వారిని మన సొంత మనుషులుగా స్వీకరించటమే నిజమైన కుటుంబం. వారు ఆరోగ్యవంతులైన అనారోగ్యవంతులైన వారితో కలిసి ఉండటమే కుటుంబం. ఒకవేళ మన కుటుంబంలో ఒకరు తప్పుదోవలు వెళ్తుంటే దాని నుంచి కాపాడటం మన నైతిక బాధ్యత కాదా? శంకరపిళ్ళై పగడాలు చూడాలని వాటర్ ప్రూఫ్ దుస్తులు ధరించి సముద్రంలోకి వెళ్ళాడు. 20 అడుగుల లోతులోకి వెళ్ళిన తర్వాత ఎటువంటి రక్షణ దుస్తులు ధరించకుండానే మరొక అతను తనతో వస్తుండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత శంకరపిళ్ళై 40 అడుగుల లోపలికి వెళ్ళినా అతను కూడా తనతో పాటు రావటం ఇంకా ఆశ్చర్యం కలిగించింది. మరలా 60 అడుగులు లోతుకు దాకా వెళ్ళాడు. అక్కడికి కూడా ఏమాత్రం ఆక్సిజన్ మాస్క్ లేకుండా తనతో పాటు వస్తూనే ఉన్నాడు. ఇది చూసిన తర్వాత శంకరపిళ్ళై మరీ ఆశ్చర్యపోయాడు. నీటిలో కరగని ఇంకుతో తన అరచేతిలో రాశాడండి. ఇది ఎలా సాధ్యం అని చూపించాడు శంకరపిళ్ళై. అతను శంకరపిళ్ళై చేతిలోని పెన్ను లాక్కొని తన అరచేతిలో కూడా రాసి చూపించాడు. ఒరే మూర్ఖుడా, నేను మునిగిపోతున్నారా? నన్ను కాపాడకుండా ప్రశ్నలు ఇస్తున్నావా అన్నాడట. శంకరపిళ్ళైలా మనం కూడా మునిగిపోతున్న వారిని వింతగానే చూస్తున్నాం. కుటుంబం నుండి వైదొలగాలని అనుకుంటున్నాం, లేదంటే వారినే గెంటేయాలని చూస్తున్నాం. ఒకసారి మంచి సంపాదన యువకుడు అంటున్నాడు, నా తండ్రి చదువురాని ఒక పల్లెటూరు బయతు, ఆయనకి అసలు మాట మర్యాదలు ఏమీ తెలిసావు. నా స్నేహితుల దగ్గర అతను మాట్లాడుతుంటే నా గౌరవానికి ఎంతో భంగంగా ఉంటుంది అంటూ తండ్రి గురించి చాలా తక్కువగా హీనంగా మాట్లాడుతున్నాడు. మూర్ఖులని మనం అనుకుంటున్నటువంటి మన తల్లిదండ్రుల ద్వారానే మనం జన్మనిత్యామనేది మర్చిపోతున్నాం కదా. మన మూర్ఖులమా లేక మన తండ్రి మూర్ఖుడా? మన వంటి వారికి జన్మనిచ్చినందుకు ఆయన మూర్ఖుడా అనటం ఎంత అసహ్యంగా ఉంది.
మన అభిరుచులకు సరిపోయిన వారు మనకెప్పుడు మూర్ఖులుగానే గోచరిస్తారు. మనల్ని కూడా అదే రీతిలో భావించేవారు చాలామంది ఉన్నారని మర్చిపోకండి. ఒకసారి శంకర్ పిళ్ళై పరీక్షలో ఫెయిల్ అయిన తన కొడుకును బాగా తిట్టాలనుకున్నాడు. కోపం వచ్చింది. ఒరే వెధవ, నీ బుర్ర ఒక ఎడారిలా తయారైంది అన్నాడట కోపంగా. నాన్న, ఎడారిలో ఎక్కడో ఒక చిన్న ఒయాసిస్ ఉంటుంది కదా, మరి దాన్ని అన్ని వంటల్లో కనుక్కోలేవు అన్నాడంట ముఖం మీద కొట్టినట్లు. నిజంగా ఒకవేళ మీరు కనుక పట్టణంలో పెరిగితే ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, లేదంటే కంప్యూటర్ లాంటి వాడు తెలుసుకుంటారు. దానివల్ల మనమే తెలివైన వారు అనుకుంటే నిజమేనా? మనకు ఆవు పాలు పితకటం అసలు వచ్చా? కాళ్ళకి దెబ్బలు తగిలించుకోకుండా నాగలితో కనీసం అడుగు దూరమైనా దున్నటం వచ్చా? రాదు కదా. మరి మనల్ని కూడా మూర్ఖుడని ముద్ర వేయచ్చా? మనం వ్యవసాయం గురించి మహా అయితే పుస్తకాల్లో చదివి తెలుసుకుంటాం, కానీ వారు భూమి నుండే చదివారు. వారిది స్వానుభవం. తమ సంతానాన్ని తమ కంటే మెరుగైన స్థితికి రావాలనుకొని మనకు పట్టణంలో విద్యను వస్తువులను కూడా కల్పించిన వారు మనకు మూర్ఖులు అవుతారా? వారు మనకు ప్రసాదించిన వాటికి బదులుగా ఎంతో కృతజ్ఞతతో వారిని మనం ఎంత బాగా చూసుకోవాలి. మనం ఒక స్టేటస్లో ఉన్నాం, ఎదుటివాడు మరొక స్టేటస్లో ఉన్నాడు, అంతే. ఇంకా కొందరు ఉన్నారు, అమ్మో వాడితో ఎలా స్నేహంగా ఉండాలో అర్థం కాదు, అసలు మాట తెలియదు మర్యాద తెలియని వాడు సొసైటీలో నాకున్న అంతస్తును అర్థం చేసుకోడు, నా ఆత్మగౌరవాన్ని మంటగలుపుతున్నాడు అంటూ కొనుక్కుంటారు. ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలండి, అసలు మనకు ఆత్మ ఎటువంటి మర్యాద ఆశించదు. ఆత్మగౌరవం అనేది ఇక్కడ అసలు లేనే లేదు. ఇది ఒక కాల్పనిక భావన. ఎదుటివారి నుండి ఎందుకు మర్యాద ఆశిస్తున్నారు? పరుల చూపులు మన మీద పడాలనే కదా మన అభిష్టం. ఇందులో నిజం ఏమిటంటే, ప్రస్తుతం మనలో మనకు పూర్ణత్వం కనిపించడంలా అసంపూర్ణంగా ఉన్నట్లుగా భావిస్తున్నాం. ఆ ఖాళీని భర్తీ చేయడానికి మనకితరులు అవసరం అవుతున్నారు. శంకర్ పిళ్ళై తన స్నేహితుడితో టెన్నిస్ ఆడుతున్నాడు. అంతలోనే అటుపక్కగా మేళాలతో ఒక శవం అటుగా వెళుతుంది. ఆ స్నేహితుడు టక్కున ఆగిపోయాడు. కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి వారు వెళ్ళేంత వరకు ఆగి తర్వాత ఆట కొనసాగిస్తున్నాడు. శంకర్ పిళ్ళై అది చూసి, ఆహా ఎంత గౌరవం ఇస్తున్నారో అందరికీ అన్నాడంట. అందుకు ఆ స్నేహితుడు, 30 ఏళ్ళు నాతో పాటు తోడుగా జీవించిన నా భార్యకు ఈ మాత్రం మర్యాద ఇవ్వకుంటే ఎలా అన్నాడట. ఇటువంటి మర్యాదను మనం ఆకాంక్షించేది? ఎప్పుడు మనల్ని మనం అసంపూర్ణంగా భావిస్తామో అప్పుడే ఎదుటివారి నుండి ఏదో ఆశిస్తాం. అది పొందనప్పుడు కుంగిపోతాం. మనల్ని మనం సంపూర్ణంగా చేసుకోకుండా పక్కవారి నుండి గౌరవ మర్యాదలు కోరటం ఎంతో హీనం. నన్ను అడిగితే చేదు అనుభవాలన్నీ వెంటనే కలగటం చాలా మంచిది. జీవితంలో చిన్న చిన్న పాఠాలు ఆలస్యమయ్యే కొద్దీ మన జీవితం వృధా అయిపోతుంది. మన అనుభవాలకు విధి, అభిమానం, ఆత్మగౌరవం, రోషం అంటూ వివిధ పేర్లు ఆపాదించుకుంటూ పోతే కనీసం ఒక్కరోజు కూడా ఆనందాన్ని పొందలేం. కాబట్టి మిత్రులారా, అన్నిటికీ కారణం మనమే. ఇది తెలుసుకోగలిగితే మిగిలిన జీవితానైనా ఆనందంగా సంతోషంగా గడపటం ఎలా అని చూడటం మొదలు పెడతాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ మంచి మాట ఎంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానసరోవరం.